ప్రధాన సమస్య యువత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మంచిగా సంపాదిస్తున్నారు. 50,000 లక్ష సంపాదిస్తున్నారు ఐటీలో కూడా ఉద్యోగులు. కానీ జీతం పడ్డ తర్వాత ఆ యొక్క అకౌంట్లో రూపాయి మిగిలినటువంటి పరిస్థితులు చాలామంది దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నేను చూస్తున్నాను సార్. చాలామంది దగ్గర అడిగితే శాలరీ పడిందంటే ఈఎంఐ కట్ అయింది, లోన్ కట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది 1 వీక్లోనే అని చెప్పేసినటువంటి పరిస్థితి. ఎందుకు సార్ ఇంత సంపాదించినా కూడా ఎవరి దగ్గర నిలకడగా లేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో? ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల మీద, వారి యొక్క వ్యక్తిగత అవసరాల మీద ఉండేటటువంటి ప్రశ్న ఇదంతా. అయితే దీనిలో మనం ఏంటంటే చాలా మంది అంటే చదువుకున్నటువంటి యువత, ముఖ్యంగా ఐటీ రంగంలో కానీ లేదా సర్వీస్ సెక్టార్లో కానీ ₹1,00,000, ₹1,50,000 కూడా నెలకు జీతాలు సంపాదించేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఈ వీళ్ళందరిలో కనుక మీరు అనేటటువంటి ఆ సిచ్యుయేషన్ ఎందుకు డెవలప్ అయిందని చూస్తే, వారి యొక్క వ్యక్తిగత అవసరాల్లో కన్సూమరిజం బాగా పెరిగిన తర్వాత ఈఎంఐలు అనేటటువంటిది భారంగా పరిణమించినటువంటి నేపథ్యంలో మాత్రమే ఇటువంటివి జరుగుతాయి. అందులో ఎట్లా వస్తుందని అంటే, చాలా ఎక్కువ వడ్డీ రేటుతో ఉండేటటువంటి రుణాలు, సపోజ్ వ్యక్తిగతమైనటువంటి రుణం ఎవరైనా తీసుకున్నారనుకోండి, దాదాపు 11-12% వరకు కూడా వడ్డీ వసూలు చేసేటటువంటి బ్యాంకింగ్ రంగం. అదే రకంగా హౌసింగ్ లోన్ మీద కూడా 9-9.5% పైన ఉండేటటువంటి. సో ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ లేదా బెంగళూరు, బాంబే లాంటి నగరాల్లో 80 లక్షల రూపాయలు, ₹1 కోటి లోన్ తీసుకున్నప్పుడు వారు పే చేసేటటువంటి ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఏదైతే ఉందో అది 30,000-40,000 రూపాయలు దాటేటటువంటి ప్రమాదం ఇక్కడ. సో వారు తీసుకున్నటువంటి ₹1,00,000 కొంత ఇన్కమ్ ట్యాక్స్ పోగా, అంటే 40% ఇన్కమ్ ట్యాక్స్ ఆ ప్యాకెట్ లోకి వచ్చేస్తారు వాళ్ళు, ఆ స్టేజ్ లో, ఆ కేటగిరీలో. సో వారు సంపాదించినటువంటి దాంట్లో 40% ఇన్కమ్ ట్యాక్స్ పోగా, రిమైనింగ్ 60%లో స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ అవన్నీ కొన్ని పోగా మిగిలినటువంటి అమౌంట్ ఈఎంఐలు అనేటటువంటి భారం పడుతున్నది వాటి మీద. అందుకని వాళ్ళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు డిపాజిట్ రేట్ అనేది 6, 5.5, 7% ఇచ్చిన తర్వాత దాని మీద కనీసం 3% వడ్డీ కలుపుకుంటే గానీ వారు దానికి ఆ స్ప్రెడ్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏమైనప్పటికీ కూడా మీరు అనేటటువంటి ప్రశ్నలో వ్యక్తులు వారి యొక్క ప్లానింగ్ అనేటటువంటిది కరెక్ట్ గా చేసుకోవాల్సిన అవసరం. ఎక్కువ రుణాలు తీసుకున్నంత మాత్రాన ఆ రుణాలని తిరిగి ఎక్కడైనా మదుపు చేస్తేనే వారికి ఏదో ఉపయోగం తప్పిస్తే, తీసుకున్నటువంటి రుణాలను కనుక ఖర్చు పెట్టుకునేటటువంటి వాటిలో కనుక వెళ్తే తప్పనిసరిగా పేమెంట్ అనేటటువంటిది భారంగా పరిణమించేటటువంటి అవకాశం ఉంటుంది. నెలకి 1,00,000 కాదు 2 లక్షలు సంపాదించినా కూడా తనకు ఉన్నటువంటి ఇన్కమ్ ని కనుక సరైనటువంటి రీతిలో కనుక అతను డిస్ట్రిబ్యూట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడేటటువంటి, మొత్తం కుటుంబ ఇబ్బందుల్లో పడేటటువంటి ప్రమాదం.